الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الترجمة اللهم على حسنك ذكرت وإليك توكلت وعلى عليك توكلت يا الله صل وسلم وبارك وجدتك أشهد أن لا إله إلا الله सबके घर में रमज़ान का महीना है। सब जने रोज़ा रखो तो बहुत बहुत अच्छा। रोज़ा रखने से इंसान को भी बहुत अच्छा है, घर को भी बहुत अच्छा है। रोज़ा रखो, आप लोग सब जने खुशी से ज़िंदगी निभाओ। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। సైరీ ఇప్పుడు సైరీ అయితే చేస్తున్నాము, సిద్ధంగా ఉంది. మొత్తానికైతే ఇంకా అరేంజ్ చేసుకున్నాము. చిక్కుడుకాయ కర్రీ అయితే ఇంకా చేసేసాను. నైట్ కర్రీ ఇది. చపాతీ కూడా నైట్ చేసి పెట్టుకున్నాను. వడ ఎగ్స్ అయితే ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్నాను. టీ పెట్టుకున్నాను. అచారు కొద్దిగా మనము ఏదైనా డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది. ఖర్జూరాలు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తిరిగి రెడీ అయిపోతున్నాను. వేడివేడిగా అయితే రైస్ ఇప్పుడే కుక్ చేశాను. చూస్తున్నారు కదా, పొగలు వచ్చేస్తున్నాయి. ఇలాగ వేడివేడిగా చేసుకుని తింటే కనుక మనం సాయంకాలం వరకు కూడా బాగా ఉండవచ్చు. పపాయ కటింగ్ చేద్దామనేసి నేను ఈ కటర్ అయితే తీసుకున్నాను. ఈ కటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగానే కటింగ్ అయ్యేది. ఇప్పుడు రాను అయితే ఇంకా అప్ అండ్ డౌన్ ఉన్న దగ్గర చూడండి, కటింగ్ అనేది చూడండి అస్సలు రావడమే లేదు. అస్సలు ఎంత అంటే చాలా కష్టపడాలా. ఎంత కష్టపడినా కానీ సరే ఒక దగ్గర అవుతుంది, ఒక దగ్గర అవడం లేదు. ఇప్పుడు దీనికి మార్గం ఏంటిదంటే ఇంకా ఒక పల్చనైన కత్తి అయితే ఇంకా నేను కొన్నాను. ఇదైతే ఇంకా చాలా చక్కగా అయితే కటింగ్ అయిపోతుంది. ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ సరే మనం ఈ చాకుతో మనం జస్ట్ అప్ డౌన్ ఎంత ఉన్నా కానీ సరే సాధ్యంగా కటింగ్ అవుతుంది. ఈ కత్తి చాలా బాగుంది, పదును గుడుక. మీరు ఎవరైనా కానీ సరే ఈ కత్తి కావాలి అనుకున్న వాళ్ళు చూడండి ఒకసారి బాగా నీట్గా ఇలాగా అప్ అండ్ డౌన్ ఏది ఉన్నా కానీ సరే కటింగ్ బాగా అవుతుందండి. ఈ పపాయకి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. మీకు ఎవరికైనా కానీ సరే ఇలాంటి కత్తి కావాలి అనుకుంటే కనుక నేను లింక్ అయితే పెట్టేస్తాను, తీసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా కటింగ్ అవుతుందో. చాలా తక్కువ ప్రైజే ఇది కూడా. చూస్తున్నారు కదా, చక్కగా బండి స్టైల్ మీద బండి అతను మనకి ఎలా కటింగ్ చేస్తాడో ఆ విధంగానే కటింగ్ అయితే కనుక చేశాను. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా కటింగ్ అవుతుందో. చాకు చాలా చక్కగా ఉంది కదా, మీకు నచ్చే ఉంటుంది కదా. ఇది పప్పాయకి చాలా బాగా పనిచేస్తుంది. పండు అయితే చాలా బాగుందండి. మేమైతే ఇంక ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్ కోసం అనేసి ఈ పండ్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాము. ఇఫ్తార్ కోసము ఎక్కువగా ఫ్రూట్స్ మనం తింటేనే చాలా హెల్తీగా ఉంటాము. జ్యూసుల కన్నా ఫ్రూట్స్ ఇంకా మంచిది కదా. వీలైతే కనుక జ్యూస్ కూడా చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే అయితే ప్రాబ్లం లేదు. మళ్ళీ బయట జ్యూస్ అయితే కనుక వాళ్ళు ఎక్కువగా ఐస్ వేస్తున్నారు కదా, దానివల్ల ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడైతే ఇంకా మనం చక్కగా ఇంట్లో అయితే ఇంకా చేసుకోవచ్చు. ఇప్పుడు సాయంకాలం మనకు ఒక్క పండు అయితే సరిపోదు అనేసి మా అబ్బాయి వెళ్ళేసి 2-3 రకాల పండ్లు అయితే తీసుకొని వచ్చాడు. ఇదొక్క పండు మనకు. దీంట్లో గింజలు అయితే ఇంకా నీట్గా మనం కడుక్కొని తినేయచ్చు, కానీ అంత టైం మనకైతే లేదు. అందుకనేసి నేనైతే ఇంకా పంపేస్తున్నాను కిందికి. ఇవి కూడా చక్కగా ఇప్పుడు పప్పాయ మనం కటింగ్ చేసాం కదా, అదే విధంగానే ఇక్కడ మనం ఇఫ్తార్ కోసం పండ్లు రెడీ చేసుకుంటున్నాము. పండుగ చూడండి ఈ రకమైన కలర్ ఉందనుకోండి, ఇలాగా గ్రీన్ కొద్దిగా లైట్గా ఇక్కడ ఉందనుకోండి, పండు చాలా తీయగా ఉంటుంది అనేసి మనకు తెలిసిపోతుంది. అప్పుడే కొద్దిగా గల్లు లాగా కూడా ఉంటే కనుక పండు ఇది చాలా బాగుంటుంది, లేదంటే చప్పగా ఉంటుంది. పండ్లు మరి ఎక్కువ పెట్టుకుంటే ఇంకా తినగలుగుతామో లేదో అనేసి ఇక్కడ బనానా అయితే కనుక 4 పీసెస్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇలాగైతే ఇంకా చిన్నవి ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ అయితే మనం తినగలుగుతాము. మళ్ళీ అంటే కనుక ఎక్కువగా అయిపోయినా కానీ సరే బాగోదు కదా. పపాయ అయితే 4 పీసులు పెట్టుకున్నాను. మనం తర్బూజా వచ్చేసి ఒక 5-6 పీసులు అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి బనానా గ్రేప్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా ఖర్జూర పండ్లు తీసుకోవాలి మనం. ఇప్పుడు మన ఫ్రూట్స్లో మనం ఇక్కడ ఖర్జూరాలు 2 రకాల ఖర్జూరాలు అండి. ఇవి కొద్దిగా మెత్తని ఖర్జూరము, ఇది వచ్చేసి కొద్దిగా గట్టి ఖర్జూరం ఉంటుంది. ఇది వచ్చేసి సపోటా కూడా చాలా హెల్తీ ఫ్రూట్స్ అందుకనేసి సపోటా కూడా పెట్టుకున్నాను.
ఈ రోజు అయితే కనుక మనం ఇఫ్తార్ లేకి రెడీ చేసుకునింది మాత్రము ఇలాగ ప్రాసెస్ అయితే పెట్టుకున్నాము. మనం బయట నుండి ఏమీ తెచ్చుకోలేదు, మొత్తానికి అన్ని ఇంట్లో ఉండేటివి మనం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇఫ్తార్ మనం చేసేటప్పుడు మాత్రం చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఇంకా చాలా హెల్తీగా కూడా ఉంటాము. ఆ తర్వాత నేను ఇక్కడైతే ఇంకా వేడిగా అయితే ఇంకా అంటే ఇంకా టమోటా చారు అంటారు కదా, టమోటా చారు అయితే చేశాను. ఒకసారి కలిపి చూద్దాము. సూపర్గా చేశాను. ఉపవాసం ఉన్నప్పుడు ఇలాగ చారు టైపు చేసుకున్నాం అనుకోండి, పప్పు చారు కానీ సాంబార్ కానీ ఇలాగ చేసుకుంటే కనుక రైస్ అనేది ముద్ద చాలా ఫాస్ట్గా లోపలికి దిగిపోతుంది. ఇంత తినాలనుకున్నాము చాలా ఎక్కువగా తింటాము. కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా అగ్గిపోయి అంటే పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి మీద మనం కాలుస్తాం కదా చికెను, ఆ టైప్ అయితే కళాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసేసి అలాగ వదిలేసి బాగా కాల్చేసానండి. ఇప్పుడు ఇందులో అయితే ఇంకా వేడి రైస్ అయితే ఇంకా కుక్ చేసుకున్నాము. మనకు సరిపోయినట్టుగా అయితే చాలు, మరి ఎక్కువగా లేకుండా. ఈరోజు అయితే ఇంకా మా ఇఫ్తార్ టైము, మా ఇఫ్తారు ఫుడ్ ఇదండి. మీకు ఎలాగనిపించిందో చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్. सबके घर में रमज़ान का महीना है, सब जने रोज़ा रखो, बहुत अच्छा। रोज़ा रखने से इंसान को भी बहुत अच्छा है, घर को भी बहुत अच्छा है। रोज़ा रखो, आप लोग सब जने खुशी से ज़िंदगी निभाओ।